హలో అండి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు హార్వెస్టింగ్ వీడియో అండి. పోయిన వారమే ఈ బీన్స్ హార్వెస్ట్ చేసాము, మళ్ళీ అప్పుడే రెడీ అయిపోయినాయి. ఈ వెరైటీ మాత్రం చాలా బాగా కాస్తుంది, గుత్తులు గుత్తులుగా. చెట్టు అయితే ఎక్కువగా పాకట్లేదు కానీ కింద పక్కే కాస్తున్నాయి. చూస్తానికేమో సేమ్ మన గోరుచిక్కుడు కాయల్లాగా ఉంటాయి. ఈ వెరైటీ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్. ఇక్కడ $20 నుంచి $25 వరకు ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంట్లో కూర వరకు వస్తున్నాయి. ఇంకా వేరే వెరైటీ కూడా బీన్స్ మొదలైన తర్వాత ఇంకా మనం షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్కి. ఇప్పటిదాకా మొక్కలు చిన్నగా ఉన్నాయి కదా, ఇంకా వాతావరణం కూడా సరిగ్గా లేదు. అవి కాపాడుకుంటూ ఉండటమే సరిపోయింది, అందుకని వీడియోలు సరిగ్గా చేయలేకపోయాను. ఇక నుంచి రెగ్యులర్గా హార్వెస్టింగ్ వీడియోస్ అయితే చేస్తాను. ప్లీజ్ మీ అందరికీ గనక వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు ఇంకా బీన్స్తో పాటు చుక్కకూర కూడా కోసుకుంటున్నాము. ఇదే ఫస్ట్ టైం కోత అన్నమాట. ఇది వేరే లైన్లు చాలా ఫ్రెష్గా ఉంది చూడండి. ఇంకా పూత కూడా తక్కువే వచ్చింది. ఇలా ఫ్రెష్గా చూస్తే ఇంకా అప్పటికప్పుడు కర్రీ వండేసుకోవాలనిపిస్తుంది. ఆకుకూరలన్నింటిలోకి చుక్కకూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అసలు పుల్లగా, చింతపండు వేయాల్సిన పని లేదు. మేము పెసరపప్పు వేసి వండుతున్నాము, చాలా బాగుంటుంది. అలాగే ఇంకా కొత్తిమీర కూడా ఉంది. ఇదేంటో ఇంకా సన్నగా అయిపోతుంది ఎండలు స్టార్ట్ అయ్యేసరికి. ఆకు పెద్దగా అవ్వట్లేదు, ముదిరింది అనుకుంటున్నాను. ఎందుకంటే వేరులతో సహా తీయకుండా పైన కట్ చేస్తున్నాము ఇది. ఇంకా అందుకని అలా ఉందేమో అనుకుంటున్నాను. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఇక్కడ షాపుల్లో అయితే అసలు స్మెల్లే ఉండదండి. చిన్న గుప్పిడు ఇంత కట్ట $5 వరకు ఉంటుంది ఇక్కడ కాస్ట్. ఫైనల్గా అయితే ఈరోజు హార్వెస్ట్లో గ్రీన్స్, కొత్తిమీర, చుక్కకూర, అలాగే గ్రీన్ తోటకూర కూడా కొద్దిగా కోసుకున్నాము, మరియు బీన్స్. మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.